అమ్మా అమ్మా, చందమామ వట్టి అల్లరివాడే, ఎప్పుడు చొక్కా అన్న తొడుక్కోడు. నేను చూడు ఎలా తొడుక్కున్నానో అని మీ అమ్మతో నా మీద చాడీలు చెబుతుంటారు, నిజమేనా? నేను ఎందుకు తొడుక్కున్నానో ఎప్పుడన్నా ఆలోచించారా? దీనికి ఒక పెద్ద మహాభారతమే ఉంది. మా అమ్మ మొన్నటిదాకా చెబుతూ ఉండేది, నేను పుట్టగానే ఆకాశమంతా వెలుతురుతో నిండిపోయిందంట. అది చూసి ఆశ్చర్యపోయి గ్రహాలు వచ్చాయి, చుక్కలు వచ్చాయి. నన్ను అంత చక్కని తండ్రి అంటే చక్కని తండ్రి అన్నారు. మంచి రోజు చూసి అశ్వని నాకు చక్కని ఉయ్యాల తెచ్చింది. భరణి అందులో ముత్యాలు వెలకట్టింది. కృత్రిక, రోహిణి, అనురాధ, రేవతి దానికి రంగులు రంగుల మబ్బులు తెరలు కట్టారు. ఆ తెరలకు ఒక అంచున మెరుపు, మరొక అంచున ఇంద్రధనస్సు ఉండేవి. చందమామ ఉయ్యల నేను ఊపాలి అంది రోహిణి. కాదు నేను అంది రేవతి. ఇలా చుక్కలంతా పోట్లాడుకుంటూ ఉంటే మా అమ్మ చివరిగా రాజీ కుదిర్చింది. దాని ప్రకారం వంతుల చొప్పున ఒక్కొక్కరు వచ్చి జోలపాడుతూ ఉయ్యాల తొట్టిని ఊపుతూ ఉండేవారు. ఒక రోజున చల్లగాలి బయలుదేరుతూ నేను నిద్రపోతుంటే వచ్చి సూదులతో గుచ్చినట్టు గుచ్చింది. మీకు అలాంటి మనుషులు తగిలారో లేదో, వాళ్ళకి చిన్నపిల్లల్ని ఏడిపిస్తేనే గాని ముద్దు రాదు. నేను ఒక్కసారిగా కెవ్వుమన్నాను. మా అమ్మ గబగబా పరిగెత్తుకొని వచ్చి నా తండ్రిగా ఏడవకు అంటూ ఎత్తుకుంది. నా ఏడుపుకు కారణం తెలుసుకుంది. ఆ రోజునే ఆకాశంలోని అంగాలన్నీ తిరిగేసి చలి దూరని చక్కని గుడ్డ తెచ్చింది. అది పెట్టి నాకు ఒక చిన్న కోటు కొట్టి తొడిగింది. ఆ కోటు మెత్తగా, హాయిగా, వెచ్చవెచ్చగా ఉంది. ఆ కోటుతోనే రాత్రి నిద్రపోయాను. ఇట్లా నిద్రపోయి లేచేటప్పటికీ నా కోటు కాస్త చినిగిపోయి ఉంది. ఒక్కసారి బారుమన్నాను. మా అమ్మ గబగబా వచ్చి, ఎందుకోయి తండ్రి ఏడుస్తున్నావు, ఎవరు కొట్టారు అని అడిగింది. నేను జరిగింది చెప్పలేకపోయాను. ఉయ్యాల ఊపుతున్న రోహితిని వట్టి కొంటె అని అది ఏమన్నా చేసిందేమో అని కసిరి నన్ను తన చేతుల్లోకి తీసుకున్నది. నేను ఏడుస్తూనే చినిగిపోయిన కోటును చూపించాను. మా అమ్మ ఎగాదిగా నా కోటును చూసి, నా బంగారు తండ్రి ఏడవకు, నీకు ఇంకో మంచి కోటు కుట్టి తొడుగుతాను, ఏడవకు, చాలకుండా కుడితే చినిగింది, ఈ తడవ నీకు సరిపోయేటట్టుగా కుడతాను అంది. మా అమ్మ మళ్ళీ అంగాలన్నీ తిరిగి మంచి గుడ్డ తెచ్చి 1కి 2 సార్లు కొలతలు తీసుకొని కోటు కుట్టి తొడిగింది. ఆ కోటు తడుపుకుంటూ రోహిణి జోలపాట వింటూ నిద్రపోయాను. మరునాడు లేచేటప్పటికీ ఏమి జరిగిందనుకున్నారు? బంగారం లాంటి కోటు బదబదలుగా చిరిగి ఉంది. మళ్ళీ బావురుమన్నాను. ఇలా ప్రతిరోజు ఒక కొత్త కోటు కుట్టి తొడగడం, మరునాటి పొద్దుటికి అది చాలక చిరిగిపోవడం జరిగింది. మా అమ్మ ఇట్లా 14 కోట్లు కుట్టింది. 14 కోట్లు చినిగిపోయాయి. 15వ కోటు అన్నిటికన్నా పెద్దది, చాలా అందంగా ఉంది. అది ఏమైందో తెలుసునా? మరునాటి పొద్దుకి గంగిరెద్దు బొంత అయింది. ఆ మరునాటికి మళ్ళా నేను చిక్కిపోయాను. ఇదంతా చూసి మా అమ్మకు విసిగెత్తింది. అప్పటి నుంచి మళ్ళీ కోటు గాని నాకు చొక్కా గాని కుట్టి తొడగలేదు. ఎవరన్నా నాకు సరిపోయిన కోటు కుట్టిస్తే ఎంతో సంతోషిస్తాను. మీలో ఎవరైనా చెయ్యగలరా ఆ పని? కాకులకు మనం చాలా అలుసుగా చూస్తాం, కానీ చిరకాలం ఉన్న ఏ కార్యమగును అనే పదం మీరు చదివే ఉంటారు. లోకులు పలుకులు గాని అనే సామెత ఒకటి ఉన్నది. ఈ విధంగా మనం కాకులను తిడతాం, కానీ కాకులు చాలా గొప్పవి. మనకు తెలియని విషయాలు కాకులకు తెలుసు. కానీ కాకి గుమ్మం ముందు నిలబడి అరిస్తే మన ఇంటికి చుట్టాలు వస్తారు. చనిపోయిన వాళ్ళ మనసుల్లో ఏవైనా తీరని కోరికలుంటే కాకులు పిండాలు ముట్టవు. అప్పుడు మనం చనిపోయిన వాళ్ళ కోరికలు తీర్చడానికి ఒప్పుకుంటాం. కాకులు ఎంత తెలివైనవో తెలుసుకోవాలంటే కాకమ్మ జీవిత చరిత్ర చదవాలి. శ్రావణ మాసంలో
ఒక మంగళవారం నాడు కాకమ్మ గుడ్డులో నుంచి పైకి వచ్చి కళ్ళు తెరిచింది. కాకమ్మ తల్లి తండ్రులు చాలా జ్ఞానవంతులు, ప్రజావంతులు. ఎండు పుల్లలు, చీపురు పుల్లలు, రకరకాలు ఈకలు పెట్టి అందంగా గూడు కట్టుకోవడం వారికి తెలుసు. పుట్టినప్పుడు కాకమ్మ ఏమీ అందంగా ఉండేది కాదు. ఈకలు లేని ఒళ్ళు, బొడితెల, తనకన్నా పెద్ద ముక్కు చూస్తే ఎవరికైనా నవ్వొచ్చేది. కానీ మనం కాకి పిల్లని చూసి నవ్వరాదు. నవ్వితే వాటి తల్లిదండ్రులకు కోపం వస్తుంది. మనకు అందవిహారంగా కానీ పించిన కాకి పిల్ల కాకి ముద్దు. ఆ సంగతి మీకు తెలిసే ఉంటుంది కదా. కాకమ్మకు 3 తోబుట్టువులు, 2 అన్నలు, 1 చెల్లెలు ఉండేవారు. ఇంతమందిని పెంచుకురావడం కాకమ్మ తల్లిదండ్రులకు ప్రయాసగా ఉండేది. కాకమ్మ తోబుట్టువులలో 2 మరీ ఆశాపతుకులు. తల్లిదండ్రులు తెచ్చిన ఆహారాన్ని అందరికంటే ముందు వాళ్ళు 2 అందిపుచ్చుకుని కాజేసేవారు. మిగతా పిల్లలకది కష్టంగా ఉండేది. అందరికన్నా వాళ్లకు ముందుగా రెక్కలు వచ్చాయి. ఒకరోజు వాళ్ళిద్దరూ కూ అని అరిచారు. వాళ్ళు కాకులు కారని కోయిలలమ్మ కాకమ్మ నాన్న అమ్మకు తెలిసిపోయింది. కాకమ్మ తండ్రి వాటిని కోపం కొద్ది వెంటాడి తరిమాడు. కానీ ఆ దుర్మార్గులు చిక్కలేదు. కాకమ్మ తల్లి పెంచిన మొహం చేత వాటిని పొమ్మని తన భర్తను శాంతపరిచింది. కాకి పిల్లలు మెల్లగా ఎగిరే స్థితికి వచ్చాయి. పక్కనున్న చెట్ల మీదికి, కప్పుల మీదికి ఎగరడం అభ్యాసం చేశాయి. కొంతకాలం గడిచాక పిల్లలు తిండి వేటకు పట్టుకుపోయే సమయం వచ్చింది. మొదటి రోజు కాకమ్మ వంతు వచ్చింది. తల్లిదండ్రుల వెంట కాకమ్మ తిండి వేటకు బయలుదేరింది. ఒకానొక ఇంటి ఆవరణలో ఒక గడ్డు కుక్క ఉన్నది. రోజు దాని యజమాని దానికి ఉడకవేసిన ఎముకలు పెడతాడు. ఈ రోజున కుక్కకు యజమాని స్వయంగా ఆహారం పెట్టాక నౌకరు చేత పెట్టించాడు. అందుకని కుక్క అలిగి నేల మీద పొర్లాడుతున్నది. కాకమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఇంటి ముందు మీది నుంచి ఇదంతా చూస్తూ ఉన్నారు. కాకమ్మ తండ్రి కా కా అని అరిచాడు. కుక్క వాళ్ళకేసి నిర్లక్ష్యంగా చూసింది. కాకమ్మ తల్లి కా 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 అని అరిచింది. కుక్కకు కోపం వచ్చి మురిగింది. మళ్ళీ కాకమ్మ తండ్రి అరిచాడు. ఈసారి కుక్క పట్టించుకోలేదు. దానికి కాకుల మీద విసిగెత్తి ఈ సంగతి గ్రహించి కాకమ్మ తల్లి కా అని చిన్న కేక పెట్టి కుమార్తెను హెచ్చరించింది. మళ్ళీ వచ్చి తల్లిదండ్రులను చేరుకున్నది. కాకుల కుటుంబం అక్కడి నుంచి కదిలి బండరాముడింటికి చేరుకున్నాయి. కాకమ్మ తల్లిదండ్రులు బండరాముణ్ణి బాగా ఎరుగుతురు. వాడి దగ్గర వాళ్ళు ఎన్నో అప్పచ్చులు కాజేశారు. వాణ్ణి ఎన్నోసార్లు ఏడిపించారు. బండరాముని అమ్మమ్మ చాలా ఆచారవంతురాలు. వాళ్ళింట్లో మాంసం వండుకోరు. రాముడు వాళ్ళ ఇంటి పంచలో తప్ప అన్నం తినని మొండికేశాడు. వాళ్ళ అవ్వ పల్లెంలో అన్నం పెట్టుకొని మనవడికి వడ్డించడానికి వంట ఇంటి నుంచి వస్తున్నది. ఆవిడను చూసి బెదిరి కాకమ్మ నోట్లో ఉన్న ఎముక కాస్త జారి విడిచింది. అది కర్మచాలక అవ్వ చేతిలో ఉన్న పల్లెంలో పడింది. ఈ కాకులు పడిచావ కంచెడు అన్నం గంజిగుంటలో పోయాల్సి వచ్చింది అని అవ్వ తిట్టుకున్నది. అవ్వ చాలా చెడ్డది, అసలే రేషన్ రోజులు కదా అంటున్నప్పుడు వృధాగా అన్నం పారేస్తారా? పోనీ పారేసేదే ఏ కాకులో వేయక గంజి కుట్టంలో పారేస్తారా? ఎముకలంటే అవ్వకు అంత లోకువా? అవ్వ వెళ్ళిపోతుండగా కాకమ్మ తండ్రికి గారెల వాసన కొట్టింది. వంట ఇంట్లో గారెలు వండుకున్నది అవ్వ. కాకమ్మ వంటింట్లో చొరబడి 1 గారె వండుకున్నది. ఇంతలో తలుపులు దబువులున మూసుకొని చప్పుడైంది. బండరాముడు, అవ్వ, కాకి వంటింట్లో చేరింది. దబ్బున రా అని కేకలు పెట్టాడు. చంపు చంపు అని తిరిగి కేక పెట్టింది అవ్వ.
కాకమ్మ తల్లిదండ్రులు చుట్టుపక్కల ఉన్న కాకులను గొంతెత్తి పిలిచారు. బండరాముడు పరిగెత్తిపోయి కాకమ్మను చంపడానికి పెద్ద గద తెచ్చాడు. అది పట్టుకొని లోపల మళ్ళీ తలుపులు మూశాడు. కాకమ్మ లోపల ఇరుక్కుపోయింది. బండరాముడి చేతిలో గద నుంచి తప్పించుకోవడానికే ఆటక మీద జాడీల దగ్గర చేరింది. బండరాముడు కాకమ్మ కేసి గడ బలంగా విసిరాడు. కాకమ్మ పక్కకు తప్పుకుంది. ఆటక మీద జాడీలు కింద పడి పగిలిపోయాయి. ఏం చేస్తున్నావురా బండ వెదవా, చాలే నీ కాకివేట అని అవ్వ బయట నుంచి లబా లబామని లాడింది. ఈసారి అవ్వ ఈ కాకినేం చేస్తానో చూడు అని అరిచాడు బండరాముడు. ఈసారి వాడు కొట్టిన దెబ్బ పోలు మీద బూరెలకు కుడికి తలిగి నెయ్యి యావత్తు పొయ్యిలో పడి బగ్గున అంటుకుంది. బండరాముడికి భయం వేసి తలుపు తెరిచాడు. ఆ సందులో కాకమ్మ బయటకు జారుకొని తల్లిదండ్రులను చేరుకుంది. అవ్వ బండరాముణ్ణి బాధడం కాకులంతా చెట్టు మీద నుంచి చూశాయి. ఆ కుర్రవాడు వినటం లేదు కదా, ఎందుకంటే మనిషి చెయ్యి తగిలితే కాకి మైలపడుతుంది. మైలపడ్డ కాకినెవరు పెళ్ళాడరు అంది కాకమ్మ తల్లి. లేదమ్మా, నన్ను ఆ అబ్బాయి తాకలేదు అంది కాకమ్మ తల్లితో. ఆనాటి నుంచి కాకమ్మ స్వతంత్రంగా ఎక్కడ పడితే అక్కడికి పోసాగింది. బండరాముడు: ఒరే బండరాముడు, నేను బడికి పోతుండగా ఎవరో వెనుక నుంచి పిలిచారు. వెనక్కు తిరిగి చూతను గాని గోపి వాడు 5వ క్లాసు చదువుతున్న అల్లరి విధవ. నాకు వాడికి సావాసం లేదు. అయినా వాడు నా సంగతి విని ఉంటాడు. మా బడిలో బండరాముడంటే ఎరగని వాడెవ్వరూ లేరు. మేస్టార్లు కూడా నన్ను గురించి మాట్లాడుకుంటుంటారు. గోపి నన్ను కలుసుకొని, ఒరే మామిడికాయలు దొంగిలిద్దామా, మనం దారిలోనే గోడ మీద వాలి ఒక మామిడి చెట్టున్నది, దాని కాయలు భలే బాగుంటాయి, కోసుకుందామా అన్నాడు. నేను దొంగతనాలు చెయ్యను, మా నాన్నకు తెలిస్తే చితక బాధేస్తాడు అన్నాను నేను. నువ్వు దొంగతనం చెయ్యొద్దులే, నీకంత భయమైతే నేనే చేస్తా, నువ్వు ఊరికే తోడుండు అన్నాడు గోపి. గోపిగాడు ధోరణి నాకు అర్థం కాలేదు. కానీ రానంటే తంతాడని వాడి వెంట వెళ్ళడానికి ఒప్పుకున్నాను. మామిడి తోట దగ్గరికి వచ్చాము. రోడ్డు పక్క గోడ మీదుగా అటు మామిడి కొమ్మలు వేలాడుతున్నాయి. నువ్వు గోడకు ఆనుకొని నిలబడు, నీ భుజాల మీద ఎక్కి నేను కాయలు కోస్తాను, కాయల్లో నీకు కూడా భాగం పెడతానులే అన్నాడు గోపి. తప్పేమున్నది, నేను ఒప్పుకున్నాను. గోపిగాడు నన్ను తప్పక తంతాడు. పెద్దవాళ్ళ చేత తన్నులు తిన్న కన్న గౌరవం ఈ వెదవ చేత తన్నులెందుకు తినాలి అని ఒప్పుకున్నాను. నేను గోడ కానుకొని నిలబడ్డాను. గోపిగాడు నా భుజాల మీద నిలబడి కాయలు కోశాడు. జేబుల నిండా పుస్తకాల సంచి నిండా పట్టినన్ని కాయలు కోశాడు. తర్వాత దిగివచ్చి ఒక కాయ తీసుకొని తింటూ నా భాగం పెట్టకుండా వెళ్ళిపోసాగాడు. నేను వెంటపడి నా భాగం నాకు పంచమన్నాను. వాడు పళ్ళికిలించి, పోరాపో, నువ్వు నా గుర్రానివి, గుర్రాలకెవరైనా మామిడి పండ్లు పెడతారా ఏంటి అన్నాడు. ఇదంతా మా క్లాసు పిల్లలు ఎవరు చూశారు. ఆ రోజు నుంచి నాకు మా బడి పిల్లలు గోపిగాడి గుర్రం అని పేరు పెట్టారు. అటువంటి వెధవతో సావాసం చేసినందుకు నాకు ఇలా కావలసిందే. ఈ సంగతి మా నాన్నకు కూడా ఎట్లాగో తెలిసింది. ఆయన నాకు చక్కగా దేహశుద్ధి కూడా చేశాడు. ఇక జన్మలో ఎన్నటికీ అల్లరి వెధవలతో కలవకూడదనుకున్నాను. ఆ తర్వాత కొన్నేళ్లకి ఒకనాడు మధ్యాహ్నం మా మాస్టరు నన్ను పిలిచి, రాముడు, కాఫీ హోటల్కు వెళ్ళి 2 మసాలా వడలు 2 దోశలు కట్టించుకో, పచ్చడి మర్చిపోయేవి సుమా, ఈ సీసాలో వేడిగా ఒక కప్పు కాఫీ పోయించుకొని వేగంగా పట్టుకురా, ఇదిగో రూపాయి అని అన్నాడు. సరేనని నేను కాఫీ హోటల్కు దౌడు తీశాను. బయట గేటు దగ్గర నాకు కిష్టాయి కనిపించాడు. వాడు 3వ క్లాసు చదువుతున్న మొండి వెధవ. వాడి నాన్న చిన్న జమీందారు. బల్లో అందరూ వాడి స్నేహితులే. వాడి ఈడు వాళ్ళంతా సెకండ్ ఫారం చదువుతుంటే వాడు ప్రతి క్లాసు 3 దండ
మూడేసి దండయాత్రలు చేస్తాడు. చదువులో వాడు నాకన్నా కూడా మొండి. అయితే కిష్టాయి అల్లరితో బాగా ఆరితేరినాడు. వాడు నన్ను చెయ్యి పట్టుకుని ఆపి, నా వెంట రారా, మీ అయ్యవారికి కావలసిన పలహారాలన్నీ నేను ఖర్చు లేకుండా ఇప్పిస్తాను. పైపెచ్చు మనం కూడా ఊరికే పలహారం చేద్దాం అన్నాడు. కిష్టయ్యకేం జమీందారు బిడ్డ, వాడి దగ్గర బోల్డంత డబ్బుంటుంది. నాకు మా వాళ్ళెప్పుడు కనీకి మించి ఇవ్వరు. అదేదైనా ఎప్పుడో గాని ఇవ్వరు. కిష్టాయి నేను కలిసి చంద్రభవన్ హోటల్కు వెళ్ళాం. టీవీగా కిష్టాయి ఒక కుర్చీలో కూర్చున్నాడు. భయపడుతూ వాడికి ఎదురుగా నేనొక కుర్చీలో కూర్చున్నా. దర్జాగా కిష్టాయి ఒక్కో ప్లేటు గులాబ్ జామును, ఉల్లిగారలు, ఒక్కో కప్పు కాఫీ తెప్పించుకున్నాడు. అంత మంచి పదార్థాలు నేనెప్పుడు తినలా. భలే బాగున్నాయి. మా పలహారం అయిపోగానే కిష్టయ్య అయ్యవారి కోసం 2 వడలు, 2 దోశలు, సీసాడు కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. తర్వాత వాడు డబ్బు తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి, మా మాస్టారు మమ్మల్ని పలహారం చేసి రమ్మన్నారు, తన పలహారం తెమ్మని చెప్పారు. ఈ పలహారం ఆయనకిచ్చి నేను డబ్బులు తెస్తాను. అంతదాకా ఈ అబ్బాయిని ఇక్కడే ఉంటాడు అని చెప్పాడు. నా దగ్గరికి వచ్చి రహస్యంగా, మీ దగ్గర ఉన్న రూపాయి నాకు ఇచ్చేయి, మిగతావి నేను వేసుకొని బాకీ తీర్చేశాను అన్నాడు. నా దగ్గర ఉన్న రూపాయి కాస్త వాడికి ఇచ్చేశాను. వాడు ఆ రూపాయి జేబులో వేసుకొని నన్నెక్కడ కూర్చోమ్మని అయ్యగారి పలహారం పట్టుకొని బయలుదేరాడు. కిష్టాయి కోసం చూసి చూసి నాకు విసిగెత్తి 3 గంటలైనా వాడు రాడు. హోటల్ వాడికి విసిగెత్తి, కాబోలు వాడు నాతో, మా నౌకరుని వెంట పంపిస్తాను, డబ్బిప్పించు, లేదా నిన్ను పోలీసులకు పంపిస్తాను అని నాకు ముచ్చెమటలు పోశాయి. నన్ను కిట్టివాడు మోసం చేశాడు. నేను మొద్దు వధువను గనక నన్నందరూ మోసం చేస్తారు, మేస్టారేమంటారో అని నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వెంట పెట్టుకొని కుక్కిన పేన్ల వలె బడికి వచ్చాను. నా మొహం కనబడగానే మేస్టారు కళ్ళ వెంట నిప్పులు కురిశాయి. ఉండాకోర్, ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నావు? నా రూపాయి నాకు పంపించవే, కాఫీ ఎట్లా సంపాదించావు అని అడిగారు. నా నోట మాట రాలేదు. కానీ నా వెంట వచ్చిన హోటల్ నౌకరు జరిగిందంతా చెప్పాడు. ఈ కథ విని క్లాసులో పిల్లలంతా గొల్లున నవ్వారు. మాస్టర్కి కూడా నవ్వాగలేదు. ఆయన కిష్టాయి కోసం కబురు చేశాడు. కానీ వాడు క్లాసులో లేడు. అందుచేత హోటల్ మనిషికి 2 రూపాయలు మాస్టరు ఇచ్చేసి దర్శించుకున్నారు. ఆ సాయంత్రం నన్ను వెంటబెట్టుకొని మాస్టారు కిష్టాయి నాన్నగారింటికి వెళ్ళారు. జమీందారు గారికి సంగతంతా విని మాస్టారుకు 2 రూపాయలు ఇచ్చేశారు. అన్నదమ్ములు. అనగనగా ఒక ఊళ్ళో రామయ్య, సోమయ్య అని 2 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. రామయ్య పెద్దవాడు, తెలివిగలవాడు. సోమయ్య చిన్నవాడు, అమాయకుడు. రామయ్య భార్య భాగ్యవంతుల బిడ్డ, అందుచేత గర్వంగా ఉండేది. సోమయ్య భార్య బీద ఇంటి పిల్ల, అందుచేత కొంచెం అణకువగా ఉండేది. రామయ్య తన తెలివితేటలన్నింటి తమ్ముడి మీద ఉపయోగించి అతని ఆస్తి అంతా కాజేసి తాతల నాటి చిన్న పాత ఇల్లు, 4 ఎకరాల మెట్ట చేను మాత్రం అతనికి ఇచ్చాడు. పెద్ద మేడ, మిగతా ఆస్తి అంతా తను ఉంచుకున్నాడు. పాపం సోమయ్య దాంతోనే తృప్తిపడి కష్టం చేసుకుంటూ, కాయ కష్టం చేసి చేను దున్నుకుంటూ వచ్చిన దాంట్లో తను కొంత తిని మిగతాది ధర్మం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి ఎవరో సన్యాసి రామయ్య ఇంటికొచ్చి తలుపు తట్టాడు. రామయ్య వచ్చి కిటికీ తెరిచి, ఎవరు నువ్వు? ఎందుకీ అర్ధరాత్రప్పుడు తలుపు తట్టావు అని గద్దించాడు. అప్పుడు సన్యాసి, బాబు, నేను సన్యాసిని, రామేశ్వరం పోతూ ఇటొచ్చాను. ఈ రాత్రి నాకు కొంచెం తిండి పెట్టి పడుకోనివ్వండి, ఉదయాన్నే వెళ్ళిపోతాను అని అన్నాడు. ఏంటి, మా ఇంట్లో వల్ల కాదు, పో. అదిగో ఆ ఎదురుగా ఉన్నాడు షావకారు, వాడి దగ్గరికి పో. దోవన ఏ సన్యాసి పోతున్నా పిలిచి మరి అన్నం పెడతాడు అని అన్నాడు రామయ్య. యోగి పోయి సోమయ్య తలుపు తట్టాడు. సోమయ్య వచ్చి తలుపు తెరిచి సన్యాసిని ఇంట్లోకి తీసుకుపోయి భార్యతో చెప్పి అన్నం పెట్టించాడు. సన్యాసి భోజనం చేసిన తర్వాత సోమయ్యకి, ఆయనకి
పక్క వేసి అతడు నిద్రపోయేందాకా విసురుతూ కూర్చున్నాడు. సన్యాసి హాయిగా నిద్రపోయి ఉదయాన లేచి వెళ్ళేటప్పుడు సోమయ్యను అతని భార్యను పిలిచి, మీకు 3 వరాలిస్తాను, కోరుకోండి అని అన్నాడు. సోమయ్య, స్వామి, నాకు 4 ఇంటికి వస్తే ఉండడానికి పెద్ద ఇల్లు, బీదలకు ఎంత ధర్మం చేయడానికైనా చాలిన డబ్బు ఇవ్వండి, అది చాలు అన్నాడు. సోమయ్య పెళ్ళం, స్వామి, నాకేమీ వద్దు, ఇతరులకు లేదనకుండా ధర్మం చేయడానికి నాకు బుద్ధి పుట్టించు అని 2వ వరం అడిగింది. 3వ వరంగా సోమయ్య, స్వామి, మాకు ఎప్పుడు ఇతరులకు మేలు చేయాలనే బుద్ధి ఉండేటట్టు వరం ఇవ్వండి అని అడిగాడు. సన్యాసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయాన రామయ్య లేచి చూసేసరికి అతని ఇంటి ముందు పెద్ద మేడ ఉంది. రామయ్య దబాదబా పెళ్ళాన్ని పిలుచుకొని మేడ దగ్గరికి పరిగెత్తాడు. ఆ మేడలో అతని తమ్ముడి భార్య ఉన్నారు. రామయ్య ఇది ఎలా వచ్చిందని తమ్ముణ్ణి అడిగాడు. సోమయ్య రాత్రి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. ఇక రామయ్య పెళ్ళానికి కడుపు ఉబ్బరం ఆగలేదు. మొగుణ్ణి గుర్రమెక్కిపోయి సన్యాసిని పట్టుకురమ్మని బలవంత పెట్టింది. అతన్ని పిలుచుకువస్తే రాజులాగా చూస్తానని హామీ కూడా ఇచ్చింది. రామయ్య గుర్రం వేసుకొని వెళ్ళాడు. కొంత దూరం పోయే వరకు సన్యాసి కనిపించాడు. రామయ్య రోజుతూ, స్వామి, రాత్రి మా వల్ల చాలా నేరం జరిగిపోయింది. ఈ మాటకు మా ఇంటికి రండి, మమ్మల్ని రాజులాగా చూస్తాము. నా భార్య కూడా మిమ్మల్ని తీసుకురమ్మన్నది అని బ్రతిమిలాడాడు. బాబు, ఏదో నా దోవన నేను తీర్థయాత్రలకు పోతున్నాను, నేను రాలేను అన్నాడు సన్యాసి. అలాగైతే ఎట్లా స్వామి, నా భార్య ఊరుకోదు. మీరు రాకపోతే కనీసం మా తమ్ముడికిచ్చిన 3 వరాలైనా ఇచ్చి వెళ్ళండి అన్నాడు రామయ్య. సన్యాసి రామయ్య వదలడని అనుకొని, సరేలే, నీకు కోరుకున్నదే 3 కోరికలు సిద్ధిస్తాయి అన్నాడు. రామయ్య పట్టరాని సంతోషంతో గుర్రాన్ని మరి వేగంగా పరిగెత్తిస్తూ ఇంటి వైపుకు బయలుదేరాడు. గుర్రం నోటి వెంట నురుగలు కక్కుతూ భూమి మీద కాళ్ళు ఆనకుండా దౌడు తీస్తున్నది. ఇంతలో రామయ్యకు ఒక దుర్బుద్ధి పుట్టింది. గుర్రం ఇంత త్వరగా పరిగెత్తుతూ ఉన్నదే, ఒకవేళ చచ్చిపోతే ఎట్లా అనుకున్నాడు. అనుకోవడంతోటే గుర్రం డామ్మని కింద పడి చచ్చింది. రామయ్య గుర్రంతో పాటు కింద పడి లేచి దుమ్ము తీల్చుకొని చచ్చిన గుర్రాన్ని చూచి విచారపడ్డాడు. అతనికి గుర్రాన్ని వదిలిపెట్ట వెళ్ళబుద్ధి కాలేదు. అయినా ఏం చేస్తాడు, వెళ్ళక తప్పదు. గుర్రం చావనే చచ్చింది, ఈ జీవును వదిలి పెట్టడం ఎందుకా అని దాన్ని తీసుకొని నెత్తిన పెట్టుకొని బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళేసరికి అతనికి జీవు చాలా బరువు వేసింది. పెళ్ళం మాటలు విని ఇంత దూరం వచ్చినందుకు అతన్ని విసుక్కొని పాపమని నన్ను యోగి కోసం పంపి తను హాయిగా ఇంటి దగ్గర కూర్చుంది. ఈ జీను దాని నెత్తిన ఉంటే తెలిసేది నా కష్టం అని అనుకున్నాడు. ఇతను అనుకోవటమే ఆ జీను మాయమైపోయి ఒక్కసారిగా రామయ్య 3 2 వరాలు ఇలా ఊరికే పోయేసరికి పోగొట్టుకొని కాళ్ళిడ్చుకుంటూ ఇంటికొచ్చాడు. ఇంట్లో పెళ్ళం కూర్చొని ఉన్నది. ఆమె నెత్తి మీద జీను. ఆమె రామయ్యను చూడగానే మండిపడుతూ, ఏమిటిది, ఎట్లా వచ్చింది నీ జీను నా నెత్తి మీదికి అని అడిగింది. రామయ్యకప్పుడు తను అనుకున్నది మాట జ్ఞాపకం వచ్చింది. ఇదిగో జరిగిన పొరపాటిదే జరిగిపోయింది. నువ్వు ఓర్పుగా జీను మోస్తుండు. మన దగ్గర ఇంకో వరం మిగిలి ఉన్నది. దీంతో మనం ఏదైనా మంచి వరం కోరుకుందాం, ధనవంతులమై హాయిగా ఉందామని అనుకున్నాడు. ఈ మాటలు వినేవారికి అతని పెళ్ళం మండిపడింది. నువ్వు నీ డబ్బు పోయి గంగలో పడండి, తర్వాత ముందు నా నెత్తి మీదన్న జీను దించు, లేకపోతే బాగుండదు చెప్తాను అని అన్నది. పాపం రామయ్య పెళ్ళానికి భయపడి జీను ఊడిపోవాలి అని కోరుకున్నాడు. జీను ఊడి కింద పడింది. జీను ఊడి కింద పడిన తర్వాత చూశారా, రామయ్య దుర్బుద్ధితో ఇంత కష్టపడి తెచ్చుకున్న 3 వరాలు ఇట్లా మట్టిలో కలిసిపోయాయి. ఇలాంటి తప్పు మీరు ఎప్పుడు చేయకండి. మంచిగా ఉంటూ నలుగురికి సాయం చేస్తూ ఆనందంగా మీకున్న దాంట్లో బ్రతకండి. అంతేగాని మీకున్నది మాత్రం మొత్తం వాళ్ళకే పెట్టమని కాదు. మీకు ఒక 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు దానం చేయండి.
90 రూపాయల్లో 50 రూపాయలు ఖర్చు పెట్టుకొని 40 రూపాయలు సేవ్ చేసుకోండి. ఇదైతే నాకు అనిపించిన విషయం మీకు చెప్తున్నాను. గీక్షసులు. రాక్షసి పారిపోయినాక గుడ్డివాడు చెవిటివాడు అబ్బా బతికిపోయామనుకున్నారు. ఇంకా అక్కడే ఉంటే మళ్ళీ వస్తాడేమో అని వాళ్లకు భయం వేసింది. అప్పటికి వాన వెలిసింది, మబ్బులు వీచిపోయినాయి, వెన్నెల కాసింది. చెవిటివాడికి ఆ ఇంట్లో ఒక మూలన ఏదో గుట్ట కనబడింది. దాని దగ్గరికి పోయి చూశాడు. వెండి బంగారము నగలు నాణాలు. చెవిటివాడు గుడ్డివాడికి ఈ సంగతి చెప్పి అవన్నీ 4 మూటలు కట్టి 2 మూటలు గాడిద మీద, మిగతా 2 మూటలు చెరి ఒకటి వేసుకొని ఆ రాత్రికి రాత్రే బయలుదేరి వెళ్ళారు. ఇక రాక్షసి ఏమి చేశాడు? ఆ పరిగెత్తడం రొప్పుకుంటూ రోజుకుంటూ వాళ్ళ మామగారింటికి పోయినాడు. పడి ఈ సంగతంతా మామకు బావమరుదులకు చెప్పాడు. వాళ్ళకి మాటలు వినే వరకు కోపం వచ్చింది. ఛా, పనికి మాలిన వెధవ, రాక్షస జాతికి అవమానం తెచ్చావు. పద, మేము వస్తున్నాం, ఆ గీక్షసులు ఎక్కడ ఉన్నారో చూపించు అన్నాడు. మన రాక్షసి మామను బావమరుదులను వెంటబెట్టుకొని తన ఇంటికి వచ్చాడు. అక్కడ ఎవరూ లేరు. పైగా ఇంటిలో ఉన్న ధనమంతా పోయింది. ఇంకా అంతా కలిసి గీక్షసులను వెతుకుకుంటూ అడవి మీద పడ్డారు. మీరు రాక్షసుల పేర్లు ఎప్పుడన్నా విన్నారా? చాలా గమ్మత్తుగా ఉంటాయి వారి పేర్లు. మన రాక్షసి పేరు దోనె కడుపు రాక్షసి, వాడి మామ పేరు కొంగకాళ్ళ రాక్షసి, వాడి పెద్ద బావమరిది పేరు ఎద్దముక్కు రాక్షసి, రెండోవాడి పులిముఖం రాక్షసి, మూడోవాడి పేరు పిల్లికల్ల రాక్షసి, నాలుగోవాడి పేరు గాడిద చెవుల రాక్షసి. ఈ రాక్షసులు వెతుక్కుంటూ రావడం మన గుడ్డివాడు కనిపెట్టాడు. వాడు చప్పుడు విని, చెమిటన్నా, రాక్షసులు మన వెంట పడ్డారు, గాడిదని అడవిలోకి తోలి మనమిద్దరం చెట్టెక్కితే బాగుంటుంది, వాళ్ళు దాటిపోయిన తర్వాత మనం వెళ్ళవచ్చు అన్నాడు. చెవిటివాడు సరే అని గాడిదను అడవిలోకి తోలి చెట్టెక్కి కూర్చున్నారు. రాక్షసులు చెట్టు దగ్గరకు వచ్చి గుడ్డివాణ్ణి చూశారు. కొంగకళ్ళ రాక్షసి ముందు వీణ్ణి పట్టుకొని తిందామని అనుకున్నాడు. అక్కడి నుండి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి అందరిపైన గాడిద చెవులు రాక్షసిని ఎక్కమన్నారు. గుడ్డివాడికి వీళ్ళ మాటలు వినేసరికి భయం వేసింది. చేతులతో అటు ఇటు తడమడం మొదలుపెట్టాడు. వాడి చేతికి గాడిద చెవులు రాక్షసి చెవులు చిక్కినవి. వాడు తన సత్తావంతా చూపి ఆ చెవులు మెలిపెట్టాడు. ఇటు చెవిటివాడు పోనివ్వ మాకు, అట్లాగే పట్టుకో అని కేక వేశాడు. ఇంకేం, ఆ నొప్పికి ఈ కేకలకు ఆగలేక గాడిద చెవుల రాక్షసి గీపెడుతూ ఒక్క దూకున కిందకి దూకి పారిపోయాడు. వాడి అరుపు పారిపోవటము చూసి మూడోవాడిని చూసి రెండోవాడు, ఇట్లా అంతా చావు పరుగు తీశారు. వాళ్ళు పారిపోయినాక గుడ్డివాడు చెవిటివాడు చెట్టు దిగి వచ్చారు. చెవిటివాడు గాడిదను వెతుక్కుంటూ తోలుకొని వచ్చాడు. అప్పటికి తెల్లవారింది. ఇద్దరు కలిసి ఊరు ముఖంగా ప్రయాణం సాగించారు. ఊరి దగ్గరికి చేరినాక చెవిటివాడు, గుడ్డిమామ, మనం ఊరి దగ్గరికి చేరాము, ఇంకా పర్వాలేదు, మనం తెచ్చుకున్న భాగాలు వేసుకుందామన్నాడు. గుడ్డివాడు సరేనన్నాడు. చెవిటివాడు భాగాలు వేశాడు. అందులో చెవిటివాడు తన భాగానికి కాస్త ఎక్కువ వేసుకున్నాడు. పాపం గుడ్డివాడు 2 రాసులు చేతులతో తడిమి చూశాడు. తన భాగం చిన్నది. వాడికి కోపం వచ్చి చెవిటివాడిని చరిచి కొట్టాడు చెంప మీద. ఆ దెబ్బకు చెవిటివాడు బిత్తరపోయాడు. తర్వాత సంభాళించుకొని వాడు గుడ్డివాని కనత మీద లాగి గుద్దాడు. ఈ గుద్దు గుడ్డివాడి తల తిరిగిపోయింది. కాసేపు తల దిమ్ముగా ఉంది. ఆ తర్వాత చిత్రమేమిటంటే వాడి కళ్ళు కనపడటం మొదలై పెట్టినాయి. ఇటు చెవిటివాడికి ఆ చెంపదెబ్బకు వినపడటం మొదలుపెట్టింది. ఈ సంగతి ఒకరికొకరు చెప్పుకున్నారు. ఆ తర్వాత న్యాయంగా భాగాలు వేసుకొని పక్క ఊరు పోయి హాయిగా ఉన్నారు. చూశారా గమ్మత్తు? కలిసి వచ్చేటప్పుడు మనం పొరపాటు పడ్డాం, కానీ మనకు మంచే కలిగిస్తాయి. సోమరిపోతు. అనగనగా ఒక ఊళ్ళో ఒక సోమరిపోతూ ఉండేవాడు. వాడు ఇటు గడ్డిపోచ తీసి అటు వేసేవాడు కాదు. పోనీ తిండి తినడందామా, 3 మనుషులకు సరిపోయేది తేలిగ్గా ఈడ్చేవాడు. అది వాడి దగ్గర తీసుకున్న అందించాలి. ఇక ఆ ఊళ్ళో మిగతా వాళ్ళకి
రాత్రింబగళ్ళు చెమటొచ్చి కష్టపడి పనిచేసిన కడుపు నిండకుండా ఉండేది. వాళ్ళు ఎన్నాళ్ళని వేగుతారు? ఈ సోమరిపోతుతో ఊళ్ళో నుంచి తరిమారు. ఆ పక్క గ్రామంలోనే ఇంకో కష్టజీవి ఉండేవాడు. వాడు ఒళ్ళు దాచుకోకుండా రోజల్లా శ్రమ పడేవాడు. అయినా వాడికి తిండికి హస్తహస్తంగా చాలేది. ఇక ఆ గ్రామంలో మిగతా వాళ్ళంతా సోమరిపోతులు. ఒళ్ళు వంచి పనిచేసేవాళ్ళు కాదు. దొంగతనాలు అవి చేసి ముప్పొద్దులా తినేవాళ్ళు. అలాంటి వాళ్ళు కష్టం చేసే వాళ్ళని చూసి ఎలా సహిస్తారు? వాడిని అందరూ కలిసి కాకుల్లా పొడిచి ఆ గ్రామం నుంచి వెళ్ళగొట్టారు. ఇక సోమరిపోతుకు ఊరికే తిండి దొరికే మరో ఊరు కావాలి. దానికోసం కాళ్ళీడ్చుకుంటూ బయలుదేరి కొంత దూరం పోయే వరకు బద్ధకం వేసి చెట్టు కింద పడుకొని నిద్రపోయాడు. ఇటు కష్టజీవి ఏ గ్రామంలో పని దొరుకుతుందా, చేసిన పనికి మెప్పు వస్తుందా అని బయలుదేరాడు. అతని దోవన వస్తూ చెట్టు కింద పడుకున్న మన సోమరిపోతును చూసి దగ్గరగా వచ్చాడు. అప్పటికి తూర్పు బాగా తెల్లారింది. సూర్యుడు ఉదయించాడు. మన కష్టజీవి సోమరిపోతును పలకరించారు. ఇద్దరు తమ తమ కష్ట సుఖాలు చెప్పుకున్నారు. ఇంతలో పడమటి దిక్కున ఏదో దగదగా మెరుస్తూ కనిపించింది. దాన్ని చలవరాతితో కట్టారు. దాని గోపురాలకు బంగారు పూత పూశారు. ఇద్దరూ అటువైపు చూశారు. అది ఒక దివ్యమైన భవనం. బాలసూర్యుని వదే లేత కిరణాలు దాని మీద పడి బంగారంలాగా తలతలా మెరుస్తూ పోతున్నది. అప్పుడే దక్షిణ వైపున కోటి చంద్రుల కాంతితో మన బాటసారులకు ఒక దేవత కనిపించింది. ఆమె తేజస్సు చూడడానికి 1000 కళ్ళు చాలవు. ఆమె ఒంటి నిండా నగలు. మన బాటసారులు ఆశ్చర్యంతో ఆమె వంక చూస్తూ ఉండిపోయారు. ఈ దేవత ఎవరో కాదు, లక్ష్మీదేవి. ఆమె మన బాటసారులను చూసి, ఓ బాటసారులారా, నేను లక్ష్మిని. ఆ కనిపించే భవనమే నా ఇల్లు. మీరు పొద్దుగూకేలోపు నా ఇంటికి వచ్చినట్టయితే మీరు బ్రతికి ఉన్నంత కాలము నాకు అతిథులుగా ఉండి భోగభాగ్యాలతో తూలతూగవచ్చు అని చెప్పి అర్ధాంతరమైంది. కష్టజీవికి ప్రాణం లేచి వచ్చింది. ఇన్నాళ్ళు కష్టపడితే పొట్ట నిండలేదు. ఇవాళ ఒక్కనాడు కష్టపడితే ఇక జీవితాంతం దరిద్రం ఉండదు కదా అనుకున్నాడు. అనుకొని సోమరిపోతుతో, విన్నావా తమ్ముడు, మనం సాయంత్రంలోపు ఎలాగైనా పోయి ఆ ఇంట్లో పడ్డామా, ఇక మన కష్టాలు గట్టెక్కినట్టే, పద త్వరగా పోదాము అన్నాడు కష్టజీవి సోమరిపోతుతో. అబ్బో, అట్లా కనపడుతున్నది కానీ అది దగ్గరున్నదనుకున్నావా? ఆమె మాటలు నమ్మి బయలుదేరితే మనం పరిగెత్తలేక చస్తాం. ఎందుకన్నయ్యా వృధా ఆయాసం? పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది అన్నాడు సోమరిపోతు. సోమరిపోతుతో, వంతు పెట్టుకోకు, కూర్చుంటే లాభం లేదనుకొని కష్టజీవి ఒంటరిగా భవనం కేసి నడవసాగాడు. సోమరిపోతుకు కష్టజీవిస్తూ ఉంటే జాలి వేసింది. ఇంత దూరం ఎట్లా నడుస్తాడు అనుకున్నాడు. ఇలాంటి సమయాల్లో కథల్లో చెప్పే కీలుగుర్రం దొరికితే ఎంత బాగుండు. రివ్వున పోయి ఆమె ఇచ్చే ఆతిథ్యమేమిటో తెలుసుకోవచ్చు కదా అనుకున్నాడు. ఏమైనా సోమరిపోతూ అక్కడి నుంచి కదలలేదు. 10 గంటలైంది. ఇంతలో వాడికొక బక్క చిక్కిన గాడిద కనిపించింది. దాన్నెక్కిపోతే బాగుంటుంది అనుకొని ఎక్కి సవారీ ఆరంభించాడు. గాడిద చచ్చినట్టు పరిగెత్తింది. మధ్యాహ్నానికి సోమరిపోతూ కష్టజీవిని కలుసుకున్నాడు. అతన్ని చూసి వెకిలిగా నవ్వి గాడిదను బాదుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. గాడిద కొంత దూరం నురుగులు కక్కుకుంటూ పరిగెత్తి రోడ్డు మీద పడి ప్రాణాలు విడిచింది. సరే, గాడిద ఎలాగూ చచ్చింది. కాసేపు విశ్రాంతి తీసుకుని గాడిదను తల కింద పెట్టుకొని పడుకున్నాడు. ఇంతలో వాడికొక తాబేలు కనిపించింది. సరే, ఊరుకోవడం ఎందుకు,
దాన్ని ఎక్కి బయలుదేరదాం. పొద్దుగూపేలోపు ఉండగా కష్టజీవి వచ్చి సోమరిపోతును కలుసుకున్నాడు. తమ్ముడు, పొద్దుగూక వచ్చింది, ఇక నన్న తాబేలు వదిలి నాతో పరిగెత్తు, లేకపోతే చేరుకోలేమన్నాడు కష్టజీవి. అదుగో ఆ కనపడేదే ఇల్లు, ఇక్కడి నుంచి పడుకొని దొర్రి వెళ్ళినా వేలకు చేరుతాము. నువ్వు ముందు పోయి మాత్రం ఏమి చేస్తావన్నాడు సోమరిపోతు కష్టజీవితో. లాభం లేదనుకొని పరిగెత్తడం మొదలుపెట్టాడు. పొద్దు గర్భంలో పడుతుండగా కష్టజీవి వాకిట్లో అడుగుపెట్టాడు. లక్ష్మీదేవి వాడిని ఆహ్వానించింది, ఇంట్లోకి తీసుకుపోయింది. సోమరిపోతు తాబేలెక్కి మెల్లగా వాటి దగ్గరికి చేరుకునేలోపు తలుపులు మూసుకుంటున్నాయి. తలుపులు తెరవమని దబాదబా బాదాడు సోమరిపోతు. మళ్ళా తలుపు తెరుచుకోలేదు. చ, అనవసరంగా ఎంత శ్రమపడ్డాను. సరే, అయిందేదో అయింది, ఈ రాత్రికి ఇక్కడే పడుకుందామని వాకిలి మెట్లు దగ్గర తలపెట్టి పడుకున్నాడు సోమరిపోతు. తెల్లవారినాక చూస్తే సోమరి పడుకున్న చోట ఒక నత్త ఉన్నది. అదే మన సోమరిపోతు బాటసారి. అనగా ఒక ఊళ్ళో కొంచెమంత బ్రహ్మడు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి కంచమంత జొన్న చేను వేసుకున్నాడు. అది అట్లా పెరిగి కంకులు వేయడం మొదలుపెట్టే వరకు 2 బామిళ్ళ లేళ్ళు 2 వెండి లేళ్ళు వచ్చి రాత్రుళ్ళు తినివేయడం మొదలుపెట్టినాయి. అవి తినిపోగా ఒకటి అరకంకి మిగిలితే మన పొట్టి పిచ్చుక వచ్చి పగలు తిని వేస్తూ ఉండేది. ఒకనాడు బ్రహ్మడు పొలం వచ్చి చూసుకునేంత వరకు చేనంతా ఈటిపోయింది. ఒకటి అర అక్కడక్కడ మిగిలిన కంకులు పిచ్చుక తింటూ ఉంది. పాపం బ్రహ్మడికి ఏడుపు వచ్చింది, కోపం వచ్చింది. ఈ పిచ్చుక పని పట్టాలి అనుకుని బోయవాడి దగ్గరికి పోయి వల అడిగి తెచ్చి ఉచ్చులేశాడు. పాపం పొట్టి పిచ్చుక అది కానకుండా వచ్చి ఉచ్చుల్లో చిక్కుకుంది. ఇంకేం, బ్రహ్మణుడు ఎగిరి గంతేసి దాన్ని చంకలో పెట్టుకొని ఇంటికి బయలుదేరాడు. ఇక మన పిచ్చుక ఊరుకుంటుందా? చంకలో కూర్చునే పాట ఎత్తుకుంది. కుంచమంత బ్రహ్మడుకి గుగ్గుగ్గు, కంచమంత జొన్న చేను గుగ్గుగ్గు, 2 బామిలేళ్ళు గుగ్గుగ్గు, 2 వెండి లేళ్ళు గుగ్గుగ్గు, చేను కాస్త మేసాయి గుగ్గుగ్గు, నేను కూడా తినబోతే గుగ్గుగ్గు, పొట్టివాడొచ్చాడు గుగ్గుగ్గు, పొంచి పొంచి చూశాడు గుగ్గుగ్గు, నన్ను పట్టుకున్నాడు గుగ్గుగ్గు. ఈ పాట వినే వరకు బ్రహ్ముడికి కోపం వచ్చింది. చంక బాగా బిగించాడు. మన పిచ్చిక నోరు ముయ్యలేదు. మన బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? ఊళ్ళోకి పోతే దీని పాట విని అంతా నవ్వుతారు. అందుకని ఊరి బయట ఉన్న శెట్టి గారి అరుగు మీద కూర్చున్నాడు. మన పిచ్చుక నోరు మూస్తేగా పాడుతూనే ఉంది. కొంచెమంత బ్రహ్మడికి గుగ్గుగ్గు, కంచమంత జొన్న చేను గుగ్గుగ్గు అని దీని పాట విని శెట్టి బయటకు వచ్చాడు. ఏమండి శాస్త్రులు గారు, మీ జొన్న చేను ఎంత అండి అన్నాడు. బ్రహ్మడు దోసిట చూపి ఇంత అన్నాడు. ఇంతేనా అన్నాడు శెట్టి. కాదు అని బ్రహ్మడు 2 అరిచేతులు కాస్త ఎడంగా తీసి ఇంత అన్నాడు. ఓసి ఇంతేనా అన్నాడు శెట్టి. అప్పుడు బ్రహ్మడికి కోపం వచ్చి 2 చేతులు బారు చాపి ఇంత అన్నాడు. ఇంకేం, చెయ్యి తీసే వరకు మన పిచ్చుక తుర్రుమని పారిపోయి చెట్టు మీద కూర్చొని కొంచెమంత బ్రహ్మడికి గుగ్గుగ్గు అని పాట మొదలు పెట్టింది పాడడం. బ్రహ్మడు బాగా మోసపోయానే అని తన్ను తాను తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. బెస్తవాడు భూతం. అనగనగా ఒక దేశంలో ఒక బీద బెస్తవాడు ఉండేవాడు. వాడు పొద్దున్నే లేచి సముద్రం ఒడ్డుకు పోయి 4 సార్ల వల వేసేవాడు. ఆ 4 తూర్లు ఏవి దొరికేవి కావు. అవి తీసుకొని
దొరికినవి బజారుకు పోయి చిన్న చిన్నగా అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో పొట్ట పోసుకొని ఉండేవాడు. ఒక్కో రోజున ఒక్క చేపైనా దొరికేది కాదు. అయినా వాడు ఇవాళ నాకు దేవుడు ఏమీ ఇవ్వలేదు అనుకుని తృప్తిగానే ఇంటికి వెళ్ళేవాడు. ఒక రోజున వాడు మామూలుగా సముద్రానికి వచ్చి వల వేశాడు. మొదటిసారి వలలో వాడికి చచ్చిన కుక్క వచ్చింది. రెండోసారి వేశాడు, ఎండ్రికాయలు పడ్డాయి. మూడోసారి వేశాడు, బొమ్మరాళ్ళు నత్తగువ్వలు వచ్చినాయి. నాలుగోసారి దేవుణ్ణి తలుచుకుంటూ మళ్ళీ వల వేశాడు. ఒక ఇత్తడి కూజా దొరికింది. వాడు అది చూసి చాలా సంతోషపడ్డాడు. ఇది అమ్ముకుంటే 100 చేపలు ఖరీదన్నా రాకపోతుందా అని అనుకున్నాడు. కూజాకు మూత వేసి చుట్టూ తాడు కట్టి ఉంది. అది చూడగానే వాడికి ఒక ఆలోచన వచ్చింది. ఈ కూజా నిండా ఎవరైనా మోహరీలు పోసుకొని ఉండొచ్చు కదా అనుకున్నాడు. అనుకొని వాడు తాడు విప్పాడు. తాడు తీసి వెయ్యగానే మూత దానంతటా అదే ఎగిరి వచ్చింది. ఆ బెస్తవాడు ఆశతో కూజాలోకి చూశాడు. అతని దాంట్లో పొగ తప్ప మరేమీ కనిపించలేదు. కానీ క్రమంగా అది బయటకు రాసాగింది. అది అట్లా వచ్చి ఆకాశం ఎత్తుకుపోయింది. ఆ తర్వాత ఆ పొగంతా ఒక్కచేటుగా చేరి పెద్ద భూతమైంది. పాపం బెస్తవాడు భూతాన్ని చూడగానే భయపడి పారిపోదామనుకున్నాడు. కానీ భూతము పోనివ్వలేదు. ఓ రాజా, నీ మాట ఇక ఎప్పుడు వింటానురా అని బెస్తవాడికి ఆశ్చర్యం వేసింది. ఎవరిని నువ్వు పిలిచేది? నేను రాజును కాదు అన్నాడు. నువ్వు సాలమాను రాజువు కదా అని అడిగింది భూతం. ఊహు, ఆ రాజు 1000 ఏళ్ల కిందటే చచ్చిపోయాడు. నేను బెస్తరాజుని. ఈ మాట విని భూత ఆకాశం దద్దరిల్లేలాగా నవ్వి, బెస్తరాజువా నువ్వు? అయితే ఉండు, నిన్ను తినబోతున్నాను అని అన్నది. బెస్తవాడు గజగజ వణుకుతూ, నన్ను చంపుతావా? ఎందుకు? నిన్ను ఈ కూజాలో నుంచి వదిలిపెట్టినందుక? నేను చేసిన మేలు ఇదేనా నువ్వు చేసే సహాయం అని అన్నాడు. ఇదే, నిన్ను తినక తప్పదు. అయితే నీవన్నట్లే చావబోతున్నావు కాబట్టి ఒక వరం కోరుకో, నీకు ఆ వరం ఇస్తాను. అయితే నీ కథ తెలుసుకోవాలని ఉంది, చెప్పు అన్నాడు బెస్తవాడు. విను, చెప్తాను. పూర్వం నేను మంచి భూతాన్ని. సాల్మాన్ రాజు నన్ను పొగగా మార్చి ఈ కూజాలో బంధించి నన్ను తీసుకెళ్లి సముద్రంలో పారేయించాడు. నేను అప్పుడు ఎవరికైనా వచ్చి నన్ను ఈ కూజాలోంచి వదిలిపెడితే వాడికి పెద్ద సహాయం చేద్దామనుకున్నాను. చాలా కాలం ఎవ్వరూ రాలేదు. ఇక నాకు కోపం వచ్చింది. ఈ మాట ఎవరైనా వచ్చి నన్ను వదిలిపెడితే వాడిని చంపుతుందా అనుకున్నావు. నువ్వు వచ్చి వదిలించావు. నిన్ను నేను చంపక తప్పదు. ఇక భూతాన్ని బ్రతిమాలినా లాభం లేదు అనుకున్నాడు బెస్తవాడు. వాడికి హఠాత్తుగా ఒక ఆలోచన తట్టింది. ఓ భూతమా, నీ మాటలు నేను నమ్మలేకుండా ఉన్నాను. అంతా అబద్ధంగా తోస్తున్నది. ఇంత పెద్ద భూతానివి ఈ కాస్త కూజాలో ఉన్నావంటే ఎట్లా నమ్మేది? నా కళ్ళతో చూస్తే గాని నేను నమ్మలేను అన్నాడు బెస్తవాడు. ఈ మాట భూతం మోసపోయింది. అలాగైతే నన్ను నమ్మలేవా? అయితే ఉండు, చూపిస్తాను అని ఆ భూతం మళ్ళీ పొగగా మారి కూజలాకి పోయింది. పోయిన వెంటనే ఇప్పుడు నమ్ముతావా నా మాట అని అడిగింది. కాసేపు ఆగు, సరిగ్గా చూడనివ్వు నన్ను అని ఆ బెస్తవాడు గబుక్కున్న కూజాకి మూత పెట్టి తాడుతో గట్టిగా బిగించి పారవేశాడు. లోపల నుంచి భూతం లబా లబా అని మొదలుపెట్టింది. ఓ బెస్తరాజా, నన్ను వదిలిపెట్టు, నిన్నిక చంపను, నీకెంతో ధనమిస్తాను, నేను నీ మాట నమ్మాను అని అన్నాడు బెస్తరాజు. బేతాళుడి తోడు నిన్ను ఏమీ చెయ్యను, నన్ను వదిలిపెట్టు అని బ్రతిమాలింది భూతం. బెస్తవాడు వదిలిపెట్టి భూతం ఆ కూజాలో నుంచి మళ్ళీ బయటకు వచ్చింది. కూజాను ఒక్క తన్ను తన్నింది. కూజా ఎక్కడో సముద్రంలో మధ్యన పోయి పడింది. అప్పుడు భూతం బెస్తరాజుతో అన్నది, నీ వల తీసుకొని నా అరచేతిలోకి ఎక్కి కూర్చో, నిన్ను మంచి చోటుకు తీసుకుపోయి వదిలిపెడతాను. బెస్తవాడు అలాగే అరచేతిలోకి ఎక్కి కూర్చున్నాడు. భూతం అతన్ని తీసుకొని ఆకాశంలోకి ఎగిరింది. కొండలు, నదులు, అడవులు ఎన్నో దాటి ఆఖరుగా ఒక లోయ దగ్గరికి వచ్చి దిగింది. అక్కడ ఒక మంచి చెరువు ఉంది. నీళ్లు అద్దంలాగా తెల్లగా ఉన్నాయి. భూతం బెస్తవాడితో, నువ్వు రోజు ఇక్కడ ఒక్కసారైనా వల వేసుకో,
4 చేపలు పడతాయి. అవి తీసుకెళ్ళి పక్క రాజుకు అమ్ముకో, అతను నీకు బోలెడు డబ్బిస్తాడు, నీకిక దరిద్రం ఉండదు అన్నది. ఆ తర్వాత భూతం నేలకు ఒక్క తన్ను తన్నింది. భూమి 2 బద్దలై భూతం దాంట్లోకి పోయింది. భూమి మళ్ళీ మూసుకుంది. ఆ బెస్తవాడు రోజు అక్కడికి వచ్చి వల వేసేవాడు. 4 రంగుల్లో 4 చక్కటి చేపలు పడేవి. అవి తీసుకెళ్లి పక్కనున్న రాజుకు ఇచ్చేవాడు. ఆ రాజు వాటికి 400 మొహరీలు ఇచ్చేవాడు. పల్లెవాడి దరిద్రం తీరింది. హాయిగా భార్యతో బిడ్డలతో బతుకుతున్నాడు. పండితాజీ, పండిత్ జవహర్లాల్ కు జై, మహాత్మా గాంధీకి జై అని చాలాసార్లు మీరు అని ఉంటారు, లేదా కనీసం ఆ జేజేలన్నా విని ఉంటారు. పండిత జవహర్లాల్ నెహ్రూ ఎవరో మీకు తెలుసా? నెహ్రూ వంశం వారిది మొదట కాశ్మీరీ దేశం. వారి పూర్వులు సంయుక్త రాష్ట్రాలకు వచ్చి అక్కడే స్థిరపడి నివాసం ఏర్పరచుకున్నారు. జవహర్లాల్ తండ్రి మోతీలాల్ నెహ్రూ, తల్లి స్వరూపారాణి. మొదట్లో అంతగా ఉన్న కుటుంబం కాకపోయినా మోతీలాల్ నెహ్రూ గారు న్యాయవాద వృత్తిలో సంపాదించి సంపన్నులయ్యారు. మన జవహర్లాల్ 1889 నవంబర్ 14న జన్మించాడు. మోతీలాల్ గారిది విచిత్ర స్వభావం. వారికి అంతలోనే కోపం, అంతలోనే సంతోషం వచ్చేది. ఇంట్లో ఏమాత్రం పొరపాటు జరిగినా అగ్ని అయి కూర్చునేవారు. జవహర్లాల్ కూడా తండ్రికి దగ్గరగా వెళ్ళి మాట్లాడడానికి జంకేవాడు. తల్లి దగ్గర మాత్రం ఆయనకు ఎంతో చనువు ఉండేది. తండ్రిగాడు కోప్పడినప్పుడు స్వరూపారాణి కొడుకులు తరపున వాదిస్తుండేది. జవహర్లాల్ 5 ఏళ్ల వాడై ఉండగా ఒక చిన్న గమ్మత్తు జరిగింది. ఒక రోజున ఆయన తండ్రిగారు గదిలోకి వెళ్ళాడు. బల్ల మీద 2 ఫౌంటైన్ కలాలు ఉన్నాయి. వెంటనే ఆయనకు ఒక ఆలోచన కలిగింది. ఎవరైనా ఒకసారి 2 చేతులతో వ్రాయరు, ఒక చేతితో వ్రాయడానికి ఒక కలం చాలు. నాన్నగారికి 2 కలాలు ఉన్నాయి, దేనికి? ఒక కలం తీసుకుంటే తప్పేముంది? ఇలా అనుకొని ఆయన బల్ల మీద నుంచి ఒక కలం తీసుకొని వెళ్ళిపోయాడు. మోతీలాల్ గారు వచ్చి చూచుకోగానే 2వ కలం కనిపించలేదు. పని మనుషులందరినీ పిలిచారు, కేకలు వేశారు. ఆ కలాన్ని తెచ్చి ఇవ్వకపోతే తిత్తి ఊడదీయిస్తానన్నారు. వెంటనే దానికోసం ఇల్లంతా వెతుకులాట ప్రారంభమైంది. జవహర్లాల్ తండ్రిగారి దగ్గరికి మెల్లగా వెళ్ళి కలం ఇచ్చాడు. ఆయన మండిపడి కొడుకును గట్టిగా చితకబాదాడు. ఆ దెబ్బలకు తాళలేక బోరున ఏడుస్తూ ఆయన తల్లి దగ్గరికి వెళ్ళాడు. అన్ని దెబ్బలు తిన్న ఆయన తండ్రిగారి మీద కోపం రాలేదు. అమ్మా, నాన్నగారేమీ అనకు, తప్పంతా నాదే అని తల్లి స్వరూపారాణితో అన్నాడు. జవహర్ చిన్నప్పుడు ముబారక్ ఆలీ గారి వద్ద చదివాడు. ఆయన వద్ద విచిత్రమైన అరేబియన్ కథలు విన్నాడు. వీటికి తోడు తల్లి భారతంలో నుంచి, రామాయణంలో నుంచి ఎన్నో కథలు చెప్పింది. జవహర్లాల్కు తన పుట్టినరోజు పండుగంటే ఎంతో సరదా. ఆ రోజున ఆయన గోధుమలు మొదలైన ధాన్యంతో తులాభారం తూచి వాటిని పేద సాధువులకు పంచి పెట్టేవారు. కొత్త కొత్త దుస్తులు తొడిగేవారు. బంధువులు, స్నేహితులు వచ్చి ఎన్నో బహుమతులు ఇచ్చేవారు. అన్ని పనులు ముగిసిన తర్వాత మహావైభవంగా విందు జరిగేది. ఇవన్నీ ఆయనకెంతో ఉత్సాహాన్ని రేకెత్తించేవి. ఈ పండుగ ప్రతిరోజు రాకూడదా? మధ్య 364 రోజులు అడ్డు దేనికి అని అనుకునేవారు. జవహర్ తన 11వ ఏట దివ్యజ్ఞాన సమాజ మతస్థుడైన బ్రూక్స్ వద్ద 3 ఏళ్లు చదివి తర్వాత మానాడు. 1905లో అంటే జవహర్ 15వ ఏట నెహ్రూ కుటుంబం ఇంగ్లాండ్ వెళ్ళింది. అప్పుడు ఆయన హారోలో విద్యాభ్యాసం కొనసాగించాడు. ఇక్కడ స్కూలులో చదువుతుండగా ఆయన తెలివితేటలకు మెచ్చుకొని గారిబల్ది జీవితం బహుమతిగా ఇచ్చారు. ఈ పుస్తకం చదవగానే ఆయనకు దేశభక్తుల చరిత్రలు చదవాలన్న కుతూహలం కలిగి ఎన్నో చరిత్రలు చదివాడు. తర్వాత ఆయనకు పూర్వ స్థితిగతులు తన జ్ఞాన వికాసానికి సరిపడవని తోచింది. అక్కడి నుంచి మరొక స్కూలుకు మారడానికి తండ్రి గారి అనుమతి ఎలాగో సంపాదించి 1907లో కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజీలో చేరాడు. హారోలో మొలకెత్తి ట్రినిటీలో ప్రారంభమైన దేశభక్తి జవహర్ హృదయంతో తరువాత మహావృక్షమైంది.
మన దేశానికి తిరిగి వచ్చినప్పటికీ దేశం కోసం ఆయన నిర్వహించిన కార్యము చెయ్యని త్యాగము లేదు. ఈనాడు ఆయన ఇండియా అధినివేశానికి ప్రధానమంత్రి, 25 కోట్ల ప్రజలకు ఆయన నాయకుడు. నక్కబావ నెత్తురు గడ్డలో ఇరుక్కుపోయిందని చెప్పాను కదా. పాపం అలాగే 2 పగళ్ళు 2 రాత్రులు కదలకుండా మెదలకుండా ఉండిపోయింది. గాయాలు నాక్కోవటి గనుకైనా మెడ కదిలించలేదు. ఎందుకంటే మెడ జూలు నిండా నెత్తురు గడ్డ కట్టుకుపోయింది. మంగలివాణ్ణి ఎన్ని తిట్టిందో చెప్పలేం. మంగనిని ఎలా వంచాలా అని ఎత్తుల మీద ఎత్తులు వేస్తూ ఉండిపోయింది. 3వ నాడు పెద్ద వానజల్లు పడింది. ఆ వానకు నెత్తురంతా తడిసి నక్క కదలటానికి వీలైంది. కానీ 3 రోజులు అలాగే కూర్చొని ఉండటం వల్ల నరాలు పట్టుకుపోయి 4 కాళ్ళ మీద నిలబడలేకపోయింది. కాసేపటికి ఎలాగో నిలదిక్కుకొని దగ్గరున్న చెట్లలోకి పోయి ఏవో ఆకులు మేసింది. దానికదే మందు. మీకు తెలుసునా, జంతువులకు జబ్బులు చేస్తే అవి అడవులో ఆకులు మేస్తాయి. సరే, నక్కబావ మందు తిన్నది బాగానే ఉంది. కానీ దానికి తిండి ఎట్లా? అదిగాక 3 రోజుల నుంచి కటిక ఉపవాసమాయే. పోయి కోడి పిల్లల్ని బాతు పిల్లల్ని వేటడానికైనా ఒంట్లో ఓపిక లేదాయే. ఎట్లాగా అని ఆలోచిస్తుంది. ఆ చెట్టు కింద దానికి మంగళవాడి ఆవు జ్ఞాపకం వచ్చింది. దగ్గరలోనే ఉంది వాని ఇల్లు. దాన్ని ఎట్లాగన్నా చంపిస్తే హాయిగా 10 రోజులు తినొచ్చు. ఇట్లా ఆలోచిస్తూ ఉండగా అదొక తోడేళ్ల దంపళ్ళు వచ్చింది. నక్కకు ఒక ఉపాయం తట్టింది. మగ తోడేల్ని పిలిచి, ఇదిగో తోడేలు మామ, మీకు ఆవు దొరికితే చంపుతారా అని అడిగింది. ఓ అని అన్నది తోడేళ్ళు. అయితే మీరిక్కడే ఉండండి అని చెప్పి నక్కబావ మెల్లిగా మంగళవాడి కుట్టంలోకి పోయింది. అప్పటికి బాగా చీకటి పడింది. మంగలి ఇంట్లో అన్నం తింటున్నాడు. కొట్టంలో ఎవ్వరూ లేరు. మెల్లగా ఆవు తాడు కొరికి దొడ్డిదోవుని ఆవును తీసుకొచ్చింది. తోడేళ్ళు ఆవు కోసం వెనకాల దాక్కొని ఉన్నాయి. ఆవును చూడగానే వెనకాల వచ్చి పైన పడి చంపి పారేసినాయి. ఈ లోపల మంగలి అన్నం తిని ఆవుకు మేత వేసిపోదామని కొట్టంలోకి వచ్చాడు. ఆవు లేదు. పాపం గాబరాపడి ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి కాగడాలు, నూనె బుడ్డు చేతబట్టుకొని వెతుక్కుంటూ తోడేళ్ల దగ్గరికి వచ్చారు. తోడేళ్ళు మనుషుల్ని చూడగానే పారిపోయినాయి. నక్కబావ అంతకుముందే వాళ్ళని చూచి గుబురులో దాక్కున్నాడు. చచ్చిపోయిన ఆవును చూసేసరికి పాపం మంగలికి ఏడుపు వచ్చింది. ఏం చేస్తాడు? ఇంటికొచ్చి పిల్లంతో తోడేళ్ళు ఈ పని చేసినే చెప్పాడు. నక్కబావ మీద వాళ్ళకి కాస్త కూడా అనుమానం రాలేదు. మరునాడు ఉదయాన్నే తోలైన అమ్ముకుందామని మంగలి మాదిగ వాళ్ళతో పోయి చెప్పాడు. మాదిగ వాళ్ళు మాకిప్పుడు చేళ్లలో పనులున్నాయి, తీరిక లేదు అని చెప్పారు. పాపం మంగలేం చేస్తాడు? ఆవును అలాగే వదిలిపెట్టి పూనుకున్నారు. ఈ లోపల నక్కబావ ఏం చేశాడు? అప్పుడుకప్పుడు బెజ్జం పెట్టి రోజు రాత్రిళ్ళిచ్చి తినడం మొదలుపెట్టాడు. 3 రోజులైన తర్వాత కడుపు బాగా ఖాళీ అయింది. నక్కబావ మళ్ళీ అక్కడికి తిరగాటం అందుకొని పగలంతా ఆవు కడుపులోనే ఉండి ఆకలైనప్పుడల్లా తినడం మొదలుపెట్టాడు. ఇట్లా 4 రోజులయ్యేసరికి మాంసం మొత్తం అయిపోయింది. ఇక నక్కబావ బయటకి పోదామని అనుకున్నాడు. కానీ ఆవుతోలు ఎండకి ఎండి బెజ్జం బాగా బిగుసుకుపోయింది. పాపం నక్కబావ ఏం చేస్తుంది? కొరికి బయటకు రావాలని చూసింది. ఊహు, దాని తరం కాలేదే. అయ్యో, మళ్ళీ దీంట్లో చిక్కుకున్నానేమిరా దేవుడా అని విచారించింది నక్కబావ. ఏమి లాభం? ఇప్పుడు ఎన్ననుకున్నా ఇలా ఇంకో 2 రోజులు గడిచి ఒక రోజున మాదిగ బావ వస్తూ ఎండుకుపోయిన ఆవును చూసి దీన్ని ఇంటుకొని లాక్కొని పోయి తోలు వలుచుకుంటే బాగుంటుంది అని అనుకుని కొమ్ములు పట్టుకుని ఈడ్చుకుపోయారు. నక్కకి ఇది చూసేసరికి పై పానాలు పైనే పోయాయి. కానీ దానికి చప్పున ఒక ఉపాయం తోచింది. ఎవర్రా మీరు? మీకు మదమెక్కిందా?
నేనెవరనుకున్నారు? ఈ ఊరు గ్రామదేవతను. నాకు కోపం తెప్పిస్తారా? మీ ఊరు నాశనం చేయబోతున్నాను. రేపు సాయంత్రం లోపల 100 బిందెల నీళ్లతోనూ 1 కోడిపుంజుతోనూ వచ్చి నీళ్లతో నన్ను అభిషేకించి కోడిపుంజును నాకు బలివ్వకపోతే మీ ఊరు గత్తర తెస్తాను అని బిగ్గరగా అరిచింది నక్కబావ. పాపం ఈ మాటలు వినేసరికి వాళ్ళందరికీ భయం వేసింది. వాళ్ళు ఆవును వదిలి ఊళ్ళోకి పరిగెత్తి మునసబనుకుంటూ కరడాతోలను ఈ సంగతి చెప్పారు. వాళ్ళందరూ ఆవు దగ్గరికి వచ్చి దేవరకి దండం పెట్టి, అమ్మా తల్లి గంగమ్మ, మా వల్ల తప్పేమన్నా జరిగిందా అని అడిగారు. మీ వల్ల కాదు, మీ మంగళవాడి వల్ల. వాడు ఆవును చంపాడు. ఆ పాపమంతా మీ ఊరికి చుట్టుకుంది. మీరు పోయి వాడి పెళ్ళాన్ని పంపి ఇందాకనే నేను చెప్పిన పూజలు చేయించండి. మీ జోలికి రాను, లేకపోతే మీ ఊరు సర్వనాశనం చేస్తాను అన్నది నక్కబావ. అప్పుడు మునుసుబ్బు, కరణం ఊళ్ళో వాళ్ళు అంతా మంగళి ఇంటికి పోయి, ఇదంతా నీ తప్పేనంట, ఈ పూజ ఖర్చంతా నువ్వే పెట్టుకోవాలా అని చెప్పారు. పాపం మంగళి ఏం చేస్తాడు? 100 బిందెల నీళ్లు, పళ్ళు, పత్రి, పెద్ద కోడి పుంజు తీసుకొని తప్పెట్లు, తాళాలు, గడచర్లతో పూజ చేయడానికి మొగుడు పిల్లాలు ఆవు దగ్గరికి వచ్చారు. కోడిని కాళ్ళు గట్టి ఆవు ముందు పడేసి 100 బిందెల నీళ్లతో ఆవు మీద పోసి మంగడివాడి పెళ్ళం ఆవు ముందు ప్రాణచరం పడ్డారు. అప్పటికి ఆవు తోలు బాగా మెత్తబడింది. కంత మళ్ళీ పెద్దదైంది. నక్క ఒక దూకున ఆవు కడుపులోంచి బయటకు దూకి కోడిపుంజును నోట కరుచుకొని ఒకటే పరుగు. పాపం నక్క తంతు తెలియగానే మంగళ మీద ఊళ్ళో వాళ్ళకి జాలి వేసింది. తలా కాస్త డబ్బిచ్చి ఇంకో ఆవును కొనుక్కోమన్నారు. నక్క బావ ఇలా బాగా హుషారుగా ఉన్నాడు. వారం రోజుల నుంచి ఆవు మాంసం దొరకటం వల్ల కొంచెం పుంజుకున్నాడు. పైగా ఇవాళ కోడిపుంజు కూడా దొరికింది. మళ్ళీ మామూలు బరిలోకి పోయి పడుకొని, మంగలి జాగ్రత్త, నిన్ను ఇంతటితో వదులుతాననుకున్నావా అని బెదిరించింది. పాపం మంగళక్కల లేడుగా వినడానికి హాయిగా ఇంట్లో పడుకొని నిద్రపోతున్నాడు. చూద్దాం ఈ మాటకు నక్క మళ్ళీ ఏం చేస్తుందో ఏమో. చీమ చిలుక పాయసం. అనగనగా ఒక చీమ, ఒక చిలుక ఉండేవారు. వాళ్ళిద్దరికీ ఎంతో సావాసం. ఒకనాడు వాళ్ళిద్దరికీ పాయసం వండుకోవాలని, తినాలని బుద్ధి పుట్టింది. చీమ పోయి బియ్యపు నూకలు, పంచదార తెచ్చింది. చిలుక పోయి కట్టెపుల్లలు, చట్టి నిప్పు తెచ్చింది. చీమ నిప్పు అంటించింది. చిలుక పొయ్యి ఊదింది. పాయసం తయారైంది. అయితే చీమకి మహా తొందర. అది గబగబా చెట్టు ఎక్కి పాయసం తినబోయి అందులో పడి చచ్చిపోయింది. చిలుక కూడా ఆత్రపడి పాయసంలో ముక్కు ముంచింది. ఇంకేం, ముక్కు చుర్రున కాలింది. అది కుర్రో మొర్రోమని ముక్కు విదిలించుకుంటూ రావి చెట్టు దగ్గరికి పోయి కూచుంది. రావి చెట్టు చిలుకను చూసి కొంచెం గేలిగా, చిలుక చిలుక, ఏం విచారంగా ఉన్నావు అని అడిగింది. చిలుకకు కొంచెం విసిగేసి, ఏమీ లేదు, చీమ నేను పాయసం వండుకున్నాము. చీమ పాయసంలో పడి చచ్చింది. నాకు ముక్కు కాలింది. ఇంత పోకిళ్ళు పోతున్నా నీ ఆకులు రాలిపోకూడదు అంది. ఆ మాట అనగానే రావి చెట్టుల ఆకులు జలజలా రాలిపోయాయి. ఇంతలో ఏనుగు వచ్చింది ఆ దారిన పోతూ. చెట్టును చూసి నవ్వు వచ్చి, చెట్టు చెట్టు, నీ ఆకులు రాలిపోయాయేం, ఎండాకాలం కాదు కదా అన్నది. ఏం లేదు, చీమ చిలుక పాయసం వండుకున్నాయట. చీమ అందులో పడి చచ్చిపోయింది. చిలుకకి ముక్కు కాలింది. వెక్కిరించిన నాకు ఆకులు రాలిపోయాయి. ఇంత నవ్వుగా ఉన్న నీ తొండం కూడా ఊడిపోకూడదు అన్నది రావి చెట్టు.
ఏనుగు తొండం ఊడిపోయింది. పాపం అది ఏడుస్తూ చెరువు దగ్గరికి పోయి కూర్చుంది. చెరువుకు తొండం లేని ఏనుగును చూసి నవ్వాగలేదు. ఏనుగా ఏనుగా, ఇవాళ నీళ్లు తాగడం లేదు, తొండం ఎక్కడ పెట్టి వచ్చావు అంది. ఎక్కడ పెట్టలేదు, చీమ చిలుక పాయసం వండుకున్నాయట. చీమ పాయసంలో పడి చచ్చిపోయింది. చిలుకకి ముక్కు కాలింది. చిలుకని వెక్కిరించిన రావి చెట్టుకు ఆకులు రాలాయి. అది చూసి నవ్విన నాకు తొండం ఊడింది. నన్ను చూసి వెటకారం చేస్తున్నా నీ నీళ్లు కూడా ఎండిపోకూడదు అన్నది ఏనుగు. అనగానే చెరువులో నీళ్ళన్నీ ఎండిపోయాయి. ఇంతలో తోడికోడళ్ళు ఇద్దరు చెరువుకు నీళ్ల కోసం వచ్చారు. నీళ్లు లేకపోవడం చూసి వాళ్ళకు కూడా నవ్వు వచ్చింది. ఏం చెరువా ఇలా ఎండిపోయావేం అని అడిగారు. ఏమీ లేదు, చీమ చిలుక పాయసం వండుకున్నాయట. చీమ పాయసంలో పడి చచ్చిపోయింది. చిలుకకి ముక్కు కాలింది. చిలుకని వెక్కిరించిన రావి చెట్టుకు ఆకులు రాలాయి. అది చూసి నవ్విన ఏనుగుకు తొండం ఊడింది. ఏనుగని చూసి వెటకారం చేసిన నాకు నీళ్ళెండిపోయాయి. నన్ను చూసి పగలబడుతున్న మీ బిందెలు అలాగే అతుక్కపోకూడదు, ఎంత బావుండునో అని అన్నది. అనగానే బిందెలు అతుక్కపోయాయి. ఇంతలో ఇంకొక మనిషి కావడితో నీళ్లకు వచ్చి చెరువులో నీళ్లు లేకపోవడంతో బిందెలు అంటుకుపోవడం చూసి పాపం అతను మంచిగానే, ఏమమ్మా బిందెలు అట్లా అంటుకుపోయాయెందుకు అని తెలుసుకోవడానికి అడిగాడు. ఏమీ లేదు, చీమ చిలుక పాయసం వండుకున్నాయట. చీమ పాయసంలో పడి చచ్చిపోయిందట. చిలుకకి ముక్కు కాలింది. చిలుకకి వెక్కిరించిన రావి చెట్టుకు ఆకులు రాయాలాయి. రావి చెట్టును చూసి నవ్విన ఏనుగుకు తొండం ఊడింది. ఏనుగును చూసిన వేటకారం చేసిన చెరువు నీళ్ళెండిపోయాయి. చెరువును చూసి పగలబడ్డ మాకు బిందెలు అతుక్కపోయాయి. ఇంకా మమ్మల్ని ఓదార్చడానికి వచ్చిన నీకు కావడి అంటుకుపోకూడదు అన్నారు. వాళ్ళ కడుపు మంట పట్టలేక, అయితే ఈ మాట అని అనకముందే ఆ మనిషి తెలివిగా కావడి కింద పారేశాడు. కావడి కింద పడేయడంతో వాళ్ళ భుజాల మీద బిందెలు ఊడిపోయాయి. చెరువుకు నీళ్లు వచ్చినాయి. ఏనుగుకు తొండం వచ్చింది. చెట్టుకు ఆకులు వచ్చినాయి. చిలుక ముక్కు బాగయింది. చీమ బతికింది. అందరూ ఆనందంతో ఆ రోజు పాయసం మొత్తం తాగేశారు. తేనెటీగల సహాయం. పూర్వం ఒకప్పుడు జావా దేశాన్ని యోగదత్తుడనే రాజు పరిపాలించేవాడు. అతనికి సుమతి అనే చక్కటి చుక్కలాంటి కూతురుండేది. ఆ పిల్ల అందం దేశదేశాల్లో పేరుపోయింది. ఎంతమంది రాజకుమారులు ఆ పిల్లను పెళ్లి చేసుకోవాలని చూస్తుండేవాళ్ళు. వాళ్ళలో సింహపు దేశపు రాజకుమారుడు సింహకేరు ఒకడు. అతను పెద్ద సైన్యాన్ని పోగుతేసి పెద్ద పెద్ద ఓడలలో జావా దేశం మీదకు దండెత్తాడు. యోగదత్తుడికి ఈ సంగతి తెలిసింది. అతని మంత్రులు సామంతులు యుద్ధం చేసి సింహకేరును జావాలో కాలు పెట్టకుండానే పారదోలదామన్నారు. కాని యోగదత్తుడు ఒప్పుకోలేదు. రాజులు యుద్ధం చేయడం ప్రజలకు మంచిది కాదు. ఏ రాజు ఓడిపోయినా నష్టపడేది ప్రజలే. కాబట్టి అతన్ని ఈ ప్రజల్ని ఏలనిద్దాం, నాకేమీ అభ్యంతరం లేదు. నేను నా భార్యను పిల్లను తీసుకొని అడవిలోకి పోయి ఉంటాను అని అన్నాడు. యోగదత్తుడు అడవికి వెళ్ళిపోయాడు. మంత్రులు సామంతులు ప్రజలు అతనితో కూడా అడవికి వెళ్ళారు. సింహకేరు జావాలో దిగాడు. అక్కడ అతనికి ఒక్క నరమానవుడు కూడా కనిపించలేదు. అతను చాలా నిరుత్సాహపడ్డాడు. యోగదత్తుడు ఎక్కడా ఉన్నది అని అతని జాడ చెప్పేవాళ్ళు కూడా లేరు. యోగదత్తుడు దట్టమైన అడవికి పోయి అక్కడ ఒక గుహలో భార్య బిడ్డలతో ఉండసాగాడు. ఓ రోజు ఉదయాన అతను తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు.
దోవలో తమరుకొలను ఒకటి ఉన్నది. అక్కడ తామర పువ్వు మీద సాలేడు వలపన్ని ఉంది. ఆ వలలో ఒక్క తేనెటీగ చిక్కుకొని ఉన్నది. యోగదత్తుడికి జాలి వేసి ఒక్క పుల్లతో దాన్ని తప్పించాడు. ఆ తరువాత మామూలు చోటుకు పోయి కూర్చొని తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు. అతనికి ఆ వేళ దేవి ప్రత్యక్షమై, ఓ రాజా, తేనెటీగకు నువ్వు చేసిన ఉపకారం ఊరికే పోదు. శత్రువు నుంచి నిన్ను అవి కాపాడుతాయి. చెట్లు మానులతో ఒక కోట కట్టు. జావా దేశపు తేనెటీగలన్నీ వచ్చి దాంట్లో ఉంటాయని చెప్పి మాయమైంది. యోగదత్తుడు ఆ ప్రకంగాన్ని కోట కట్టాడు. తేనెటీగలన్నీ వచ్చి అందులో ఉన్నాయి. అతని ప్రజలు కూడా ఆ కోటలోనే ఉన్నారు. కొంతకాలానికి యోగదత్తుడు ఇక్కడ ఉంటున్న సంగతి సింహకేరుకు తెలిసింది. అతను రాజును చంపి అతని కూతుర్ని ఎత్తుకుపోదామనుకుని పెద్ద సైన్యంతో వచ్చి కోటగా ముట్టడించాడు. కానీ అతని ఎవరూ ఎదిరించలేరు. సింహకేరు కొయ్య కోటను ధ్వంసం చేశాడు. ఇంకేం, తేనెటీగలు ఒక్క మాటుగా జుమ్మని లేచినాయి. సింహకేరును అతని సైన్యాన్ని గుర్రాల్ని చచ్చేటట్టు కుట్టినాయి. పాపం సింహకేరు మొహమంతా వాచి కళ్ళు కనపడక గుర్రం మీద నుంచి పడిపోయాడు. యోగదత్తుడు అతన్ని తన గుహలోకి తీసుకుపోయి గాయాలు మాన్పి తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు. సింహకేరుకు బుద్ధి తెచ్చుకొని జావా ప్రజలను చక్కగా పరిపాలిస్తూ అక్కడే ఉండిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి మన ఛానల్లో ఉన్న మరిన్ని వీడియోలు కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. రామలింగం కాళికాదేవి వరం వల్ల గొప్ప కవి అయినాడు. కానీ ఏం లాభం? ఆ రోజుల్లో అంత పెద్ద కవులకు ఆదరించగలవారు తెనాలి చుట్టుపక్కల లేరు. ఒక్క విజయనగరం మహారాజు కృష్ణదేవరాయలు మాత్రం తెనుగు కవులకు ఆదరిస్తూ ఉండేవాడు. ఆ సంగతి తెలిసి రామలింగం ఎన్నో కష్టాలు పడి విజయనగరం చేరుకున్నాడు. ఇన్ని ప్రయాసలు పడి చేరుకున్న రాజుగారి దర్శనం దొరకడం సులభము కాదు. రాజు ఆస్థానంలో ప్రవేశించడం మాటటు ఉంచి రామలింగం ఆ ఊళ్ళో విచారిస్తే రాయలవారి గురువుగారైన తాతాచార్యుల వారిని పట్టుకుంటే రాజస్థానంలో సులభంగా చేరవచ్చని చెప్పారు. రామలింగం ఆనాటి నుంచి తాతాచార్యుల గారికి సేవ చేయడం మొదలుపెట్టాడు. ఇలా 3 మాసాలు శ్రమపడ్డాడు. ఆచార్యుల వారి అనుగ్రహం కలగలేదు. నీ బోటి కుర్రాళ్ళకి రాజుగారి దర్శనమేమిటి, నీ కవిత్వం వారికి వినిపించడం ఏమిటి అని నవ్వాడు. ఆఖరికి రామలింగానికి విసుగు పుట్టి ఒకనాడు ఆస్థానం బంట్రోతుతో లంచం ఇస్తానని చెప్పి దర్బారులో ప్రవేశించాడు. అప్పుడు దర్బారులో పెద్ద వేదాంత చర్చ జరుగుతున్నది. ఒక పండితుడు ఈ ప్రపంచమంతా మిథ్యా అని, మనం చూచేదంతా కల్పితమని చెప్పుతున్నాడు. సభలో వారంతా ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని వింటున్నారు. ఆయన ఉపన్యాసం చాలించి కూర్చోగానే రామలింగం లేచి, స్వామి, మనం ఇప్పుడు చేస్తున్నవన్నీ చేస్తున్నామని అనుకోవటమే కదా అని అడిగాడు. ఆయన అవును అంతే అన్నాడు. అయితే స్వామి, మహారాజు ఇప్పుడు మనకి భోజనాలు పెట్టిస్తారు కదా, మీరు తినకుండా మానుకోండి. ఈ ప్రపంచం వింధ్య కాదు, కానీ మా బోటోళ్ళం కొంతమందిని భోంచేస్తాము అన్నాడు రామలింగం. సభలో ఉన్నోళ్ళంతా గొల్లున నవ్వారు. పాపం ఆ వేదాంతి చిన్నబోయాడు. రాయలవారు రామలింగం సమయస్ఫూర్తికి మెచ్చుకొని ఆస్థానంలో చోటిచ్చారు. రామలింగం కోరిక నెరవేరింది. ఇక తాతాచార్యుల వారి పని ఎట్లా పట్టాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. తాతాచార్యుల వారికి తెల్లవారు
జామున లేచే తుంగభద్ర నదికి పోయి స్నానం చేయడం అలవాటు. ఈ సంగతి రామలింగం తెలుసుకొని ఒక రోజున తాతాచార్యుల వారు స్నానం చేస్తుండగా గుడ్డలు తీసి దాచాడు. ఆచార్యుల వారు స్నానం చేసి బయటకు వచ్చి చూసుకుంటే గుడ్డలు లేవు. రామలింగం అప్పుడే ఏమీ తెలియని వాడిలాగా ఓ వెంపు నుంచి వచ్చి ఆచార్యుల వారిని పలకరించాడు. రామలింగాన్ని చూసేసరికి ఆచార్యుల వారి పైపానాలు పైనే పోయాయి. ఇది రామలింగం పనేనని గ్రహించి బ్రతిమాలడం మొదలుపెట్టాడు. రామలింగం చాలాసేపు బ్రతిమాలించుకొని ఆఖరికి ఒక షర్టు మీద గుడ్డలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అదేమిటంటే తాతాచార్యుల వారు రామలింగాన్ని ఊళ్ళో దాకా మోయాలి. ఏం చేస్తాడు పాపం, ఆచార్యుల వారు విధిలేక ఒప్పుకున్నాడు. అప్పటికి తూర్పు బాగా తెల్లవారింది. రామలింగాన్ని భుజాల మీద ఎక్కించుకొని ఊళ్ళోకి వచ్చి పడదామని పరుగు తీయడం మొదలుపెట్టాడు. అప్పట్లోకే ఊళ్ళో వాళ్ళంతా లేచారు. తాతాచార్యుల వారు రామలింగాన్ని భుజాల మీద ఎక్కించుకొని పరిగెత్తుకు రావడం అంతా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. రాయలవారు కూడా లేచి మేడపైకి వచ్చి చూశారు. వారికి గుంపులుగా చేరిన జనము తాతాచార్యుల వారు రామలింగాన్ని మోయటము కనిపించింది. వారికి చాలా కోపం వచ్చింది. బంట్రోతులను పిలిచి, మీరు పోయి ఆ పైనకెక్కి కూర్చున్న వాణ్ణి దించి తన్నుకుంటూ తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. రాయలవారు బంట్రోతులు ఇక వచ్చి తన్ను పట్టుకున్నని అనుకున్నారు. రామలింగం అతనికి వెంటనే ఒక ఉపాయం తట్టింది. తాతాచార్యుల వారి మీద నుంచి దిగి, స్వామి, మీ చేత నేను తెలియక మోయించుకోవడం వల్ల నాకెంతో పాపం చుట్టుకుంది. మళ్ళీ మిమ్మల్ని నేను మోస్తే తప్ప ఆ పాపం పోదని దయ ఉంచి నా మీద ఎక్కి కూర్చోండి, మోస్తాను అని బ్రతిమాలాడు. పాపం ఆచార్యుల వారు ఇది నమ్మి రామలింగం మీద ఎక్కి కూర్చున్నారు. కాస్త దూరం పోయారో లేదో రాజుగారి బంట్రోతులు వచ్చి తాతాచార్యుల వారిని రామలింగం మీద నుంచి లాగి బాదుకుంటూ రాయలవారి దగ్గరికి తీసుకెళ్లారు. నేను రాజుగారి గురువుని అని ఎంత మొత్తుకున్నా వాళ్ళు వినలేదు. రాయలవారి గురువు గారి అగచాట్లు చూసే వరకు మరీ కోపం వచ్చింది. రామలింగాన్ని పట్టుకుపోయి గోతిలో పాతిపెట్టి ఏనుగుల చేత తొక్కిద్దుతామని ఆజ్ఞాపించారు. ఈ విధంగా తాతాచార్యుల వారి కడుపు మంట చల్లారింది. రామలింగం చావకుండా తప్పించుకోగలడా? వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.